ఉలవల మైక్రోగ్రీన్స్ డైలీ అప్డేట్స్లో ఈరోజు వచ్చేసి డే 5. హలో అండి, వెల్కమ్ టు ఉషా శ్రీనివాస్ వ్లాగ్స్. నిన్న ఉదయానికి ఈ మైక్రోగ్రీన్స్ హైటు ఈ బౌల్ కంటే కూడా ఇంకా కొంచెం లోపలికే ఉంది కదా. నిన్న సాయంత్రానికల్లా ఈ బౌల్ కంటే కూడా ఇలా ఒక 1 ఇంచ్ వరకు హైట్ పెరిగింది. నాలుగవ రోజు నుంచి ఈ ఉలవల మైక్రోగ్రీన్స్కి వాటరింగ్ చేసుకున్నాక ఇలా ఒక్క నిమిషం పాటు కొంచెం నెమ్మదిగా ఈ బౌల్ని ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల ఇంకా ఏమన్నా ఈ ఉలవల పొట్టు ఆ సీడ్స్ నుంచి ఊడిపోయి సపరేట్ అవ్వలేదు అంటే అది ఊడిపోయి ఆ సీడ్స్ పాట్ నుంచి లీవ్స్ విచ్చుకోవడం స్టార్ట్ అవుతాయి. ఇది 5వ రోజు ఉదయానికల్లా ఇంకొంచెం హైట్ పెరిగింది. అలాగే మ్యాక్సిమం అన్ని సీడ్ పాట్స్ నుంచి కూడా లీవ్స్ బయటికి వచ్చాయి. ఈ మైక్రోగ్రీన్స్ని సన్లైట్లో పెట్టుకోవడం స్టార్ట్ చేసిన రోజు నుంచి డైలీ రోజుకి ఒక 3 సార్లైనా సరే ఎక్కువ వాటర్తో వేర్లను వాష్ చేసుకుంటున్నట్లుగా ఇలా 1 నిమిషం పాటు అనుకోవాలి. సీడ్స్ నుంచి ఊడిపోయిన ఈ ఉలవల పొట్టు బౌల్ లోపల పడిపోకుండా ఇలా బయటికి పడేటట్లు నెమ్మదిగా దులిపినట్లుగా అనుకోవాలి. ఇంకా ఈ బౌల్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ మొత్తాన్ని పూర్తిగా వంచేసుకొని ఆ తరువాత 1 నిమిషం పాటు ఇలా ట్యాప్ చేసుకోవాలి. ఉలవలను టిష్యూ పేపర్స్ మీద లేదంటే ఇలా అసలు ఏ గ్రోయింగ్ మీడియంను యూజ్ చేసుకోకుండా పెంచుకునేటప్పుడు మాత్రమే ఇలా ట్యాప్ చేసుకోవాలి. మట్టిలో లేదా ఇసుకలో ఈ ఉలవల మైక్రోగ్రీన్స్ని పెంచుకుంటున్నట్లయితే అస్సలు ట్యాప్ చేయకూడదు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఉలవల ఆకుకూర అప్డేట్ కోసం రేపు ఉదయం 11:30 వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.